హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రాహా సిస్టర్స్. ఈ రోజు మీకైతే నా వెడ్డింగ్ కి నేను వేసుకున్న డ్రెస్సెస్, కాస్ట్యూమ్స్ అన్ని మీకైతే ఈరోజు చూపించబోతున్నాను. లైక్ నేనైతే హల్దీ, మెహందీ, పెళ్లి కూతురు, పెళ్లి అనమాట, ఈ 4 ఈవెంట్స్ జరిగినాయి నాకు. సో ఆ 4 అవుట్ఫిట్స్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. దాంట్లో కొన్ని అయితే నేనే డిజైన్ చేసుకున్నాను. సో అందుకే ఎవరైనా కమింగ్ బ్రైడ్స్ కి వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుందని అయితే చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అవుట్ఫిట్ హల్దీ అవుట్ఫిట్. సో ఇది వచ్చేసి నా హల్దీ అవుట్ఫిట్ అనమాట. సో హల్దీ అవుట్ఫిట్ అయితే నేను క్రాప్ టాప్ స్కర్ట్ డిజైన్ చేసుకోవాలి అనుకున్నాను. ఫస్ట్ అయితే హాఫ్ శారీ అనుకున్నాను, బట్ కొంచెం అది ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది, ఎలాగో పెళ్లి కూతురికి ట్రెడిషనల్ గా రెడీ అవుతానని చెప్పి స్కర్ట్, క్రాప్ టాప్ అండ్ స్కర్ట్ అనుకున్నా. అండ్ అందులోనూ క్రాప్ టాప్ అయితే మళ్ళీ వాటర్ కొట్టుకుంటున్నప్పుడు లెగిసి ఇబ్బంది ఫీల్ అవుతుందేమో అని కొంచెం డిఫరెంట్ గా అయితే డిజైన్ చేసుకున్నాను క్రాప్ టాప్. ఫస్ట్ క్రాప్ టాప్ అయితే చూపించేస్తాను మీకు. సో ఇది వచ్చేసి క్రాప్ టాప్ అనమాట. దీనికి నేను ఇలాగా మల్టీ కలర్ది తీసుకుని క్లాత్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను. అండ్ దీనికి కింద ఇలా యాడ్ చేయించుకున్నాను అనమాట. స్కర్ట్ కి ఏ క్లాత్ అయితే తీసుకున్నానో అదే క్లాత్ ని లోపల లైనింగ్ ఏమి యాడ్ చేయకుండా ఇలా అయితే చేయించుకున్నా. అండ్ దీనికి జిగ్ జాగ్ పెట్టించుకున్నాను అనమాట, కొంచెం డిఫరెంట్ గా లోటస్ టైప్ అలా ఉంటుందని చెప్పి. సో ఇది. అండ్ బ్యాక్ వచ్చేసి డీప్ యూ నెక్ పెట్టించుకుని టాజిల్స్ అయ్యి యాడ్ చేయించుకున్నాను. సో నెక్స్ట్ ఏమి మరీ డిఫరెంట్గా ఏమి పెట్టలేదండి, సింపుల్గా అయితే పెట్టుకున్నాను. సో దట్ మనం నెక్లో సిల్వర్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే యాడ్ చేసుకుందాం అనుకున్నాను, అందుకే ఇలా డీప్ నెక్ పెట్టించుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి క్రాప్ టాప్ అండ్ ఇది వచ్చేసి స్కర్ట్ అనమాట. సో ఈ క్లాత్ నేను స్కర్ట్ కుట్టించుకున్నాను అనమాట. లైనింగ్ యాడ్ చేసుకున్నాను. లైనింగ్ ఏంటంటే దీనికి కూడా సిల్క్ యాడ్ చేసుకున్నాను. మీరు వాటర్లో తడిచే బట్టలు ఏమన్నా వేసుకోవాలనుకుంటే లైనింగ్ సిల్క్ యాడ్ చేసుకోండి, సో దట్ త్వరగా డ్రై అయిపోతుంది అనమాట. సో ఇది యాడ్ చేసుకుని ఓన్లీ 1 లైనింగ్ వేయించుకున్నాను, ఎందుకంటే దీనికి లోపల నేను మళ్ళీ క్యాన్ వేసుకుందామని అయితే అనుకున్నాను. సో దట్ మనకి బుట్టలాగా వస్తుందని చెప్పి అందుకే ఓన్లీ సింగిల్ లేయర్ లైనింగ్ అయితే వేసుకున్నా. మీరు క్యాన్ వేసుకోకూడదు అనుకుంటే గనక డబల్ లైనింగ్ అయితే వేసుకోండి. మీరు క్యాన్ వేసుకోము అనుకుంటే గనక, సో దట్ స్టిఫ్ గా ఉంటుంది అండ్ లోపల ట్రాన్స్పరెన్సీగా వాటర్ తడిచినా సరే మీకు ట్రాన్స్పరెంట్ అవ్వదన్నమాట. సో దిస్ ఈజ్ మై ఓవరాల్ హల్దీ అవుట్ఫిట్ అంది. అండ్ నేను పక్కన ఇటు కానీ పిక్స్ యాడ్ చేస్తాను, నా హల్దీ అవుట్ఫిట్ పిక్స్. సో మీకు రిఫరెన్స్ పిక్ కింద ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఓవరాల్ అవుట్ఫిట్ అనమాట, హల్దీ అవుట్ఫిట్. సో స్కర్ట్, క్రాప్ టాప్. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి, అవుట్ఫిట్ మీకు ఎలా అనిపించిందో. సో సెకండ్ అవుట్ఫిట్ మెహందీ అవుట్ఫిట్. నాకు మెహందీ సంగీత్ కలిపే చేసుకున్నాం, జస్ట్ ఫ్యామిలీ ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ గ్యాదరింగ్ అనమాట. సో మెహందీకి అయితే ఈ అవుట్ఫిట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. గ్రీన్ కలర్, రేడియం గ్రీన్ అనమాట. ఇది నేను ఇన్స్టా పేజ్ లోనే తీసుకున్నాను, శ్రావణి ఫ్యాషన్ ట్రెండ్స్ అనే పేజ్ లో అయితే తీసుకున్నాను. సో నాకు చాలా నచ్చింది, వేసుకున్నాక కూడా లుక్ చాలా బాగా అనిపించింది అనమాట. నా సైజ్ మీద కొంచెం లూజ్ ఉంది, నేనైతే సైజ్ చేయించుకున్నాను అనమాట. సో చూసేద్దాం ఈ అవుట్ఫిట్ కూడా. ఫస్ట్ అయితే దీనికి ఇది క్రాప్ టాప్, స్కర్ట్ అండ్ ఓవర్ కోట్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే క్రాప్ టాప్ చూపించేస్తాను. సో ఇదైతే క్రాప్ టాప్ అనమాట. సో ఫుల్ ఫ్రంట్ అంతా ఇలా వర్క్ వచ్చింది మొత్తం మీకు. అండ్ బ్యాక్ వచ్చేసి ప్లెయిన్, డీప్ నెక్స్ వచ్చినాయి ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ స్లీవ్లెస్ అనమాట, మనకి కోట్ వస్తుంది కాబట్టి స్లీవ్లెస్ అయినా పర్లేదు, ఎవరైనా వేర్ చేయొచ్చు అనమాట. నేను స్లీవ్లెస్ అంతలా వేసుకోను, బట్ కోట్ వచ్చింది కాబట్టి ఈజీ, మనకేమీ అంత ఇబ్బంది ఉండదు కాబట్టి అయితే దీన్ని తీసుకున్నాను. సో ఇది వచ్చేసి క్రాప్ టాప్. నేనైతే మ్యారేజ్ అయ్యాక మొత్తం డ్రై వాష్ చేసి లోపల పెట్టేశాను, మీకు చూపిద్దామని అయితే మళ్ళీ తీస్తున్నాను అనమాట. సో ఇది డిఫరెంట్ స్కర్ట్, నార్మల్ స్కర్ట్ టైప్ కాదండి, ఇది స్కర్ట్ ఇలా వస్తుంది అనమాట. సో స్కర్ట్ కి అయితే ఇలాగా ప్రిల్స్ వచ్చినాయి అనమాట, ఫ్రంట్ ప్రిల్స్ వచ్చింది. అండ్ మనకి లో హై టైప్ వస్తుంది అనమాట ఈ స్కర్ట్, డిఫరెంట్ గా ఉంటుంది.
లోపల లైనింగ్ వచ్చింది అనమాట, సేమ్ కలర్. సో ఇది వచ్చేసి ఓవరాల్ స్కర్ట్ అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కర్ట్, ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ లో ఉంది. నేను ఇప్పుడు డిఫరెంట్ గా వస్తుందని చెప్పి అయితే ఈ స్కర్ట్ అయితే ప్రిఫర్ చేశాను. దీనికి ఓవర్ కోట్ ఎలా వచ్చిందో అయితే చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి ఓవర్ కోట్ అనమాట. ఏంటి ఇలా ఉంది ఓవర్ కోట్ అనుకోకండి, ఐ విల్ షో యూ. ఇది మనం ఇలా హోల్స్ వస్తాయి, సో ఇదన్నమాట. ఇలా 2 హోల్స్ వస్తాయి అనమాట. ఇది చూసుకుని ఈజ్ హౌ టు వేర్ అనమాట. ఇలా వేసుకోవాలన్నమాట. మనకి ఇలా లూజ్ ఉంటుంది, హ్యాండ్స్ అవి కూడా ఇక్కడ దాకా వస్తాయి. సో నాకు ఎలాగో మెహందీ ఇక్కడ దాకా పెట్టించుకుందాం అనుకుంటున్నాను కాబట్టి నాకు కుదురుతుందని చెప్పి అయితే ఇది తీసుకున్నాను. సో ఇది కూడా మనకి ఇలా ఫుల్ లెంత్ వచ్చేస్తుంది అనమాట కింద దాకా. దీనికైతే ఇలాగే ఎడ్జెస్ లో వర్క్ వచ్చిందండి, అది కూడా చాలా రిచ్ లుక్ వస్తుంది. అండ్ మధ్య మధ్యలో ఇలా స్టోన్స్ కూడా వచ్చినాయి మొత్తం మనకి కోట్ అంతా. అయితే నా మెహందీ అవుట్ఫిట్ నేను చెప్పాను కదా, ఇక్కడ కానీ ఎటో అటు పిక్స్ అయితే యాడ్ చేస్తాను, నేను వేసుకున్న డ్రెస్ పిక్స్. సో చూడండి. సో దిస్ ఈజ్ మై ఓవరాల్ మెహందీ అవుట్ఫిట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా పెళ్లి కూతురుకి నేను కట్టుకున్న శారీ అనమాట. అది వచ్చేసి ఈ శారీ అనమాట. సో ఇదేంటంటే టిష్యూ టైప్ వచ్చింది అనమాట. అండ్ ఇది గ్రీన్ కాదు, బ్లూ కాదు, మధ్యలో షేడ్. నాకు ఏ షేడ్ చెప్పాలో కూడా తెలియట్లేదు అనమాట. అండ్ దీనికి పైన చిన్న బార్డర్ వచ్చింది అనమాట, ఇలాగా లైక్ దిస్. అండ్ కింద సైడ్ ఇలాగా డబల్ బార్డర్ వచ్చింది. సో ఓవరాల్ శారీ అయితే ఇదండి, ఇలా వచ్చిందనమాట. సో ఇది నా పెళ్లి కూతురు శారీ అనమాట. చాలా బాగుందనమాట. పిక్స్ లో కూడా చాలా బాగా వచ్చింది. మీకు నేను ముందు చెప్పినట్టే పిక్స్ అయితే యాడ్ చేస్తాను. సో ఇది శారీ అయితే ఇలా వచ్చింది. కట్టుకుంటే చాలా చాలా లుక్ వచ్చింది. అండ్ మనం ఇలాంటి టిష్యూ శారీస్ నైట్ కట్టుకున్నా సరే లైటింగ్ కి చాలా బాగా కనిపిస్తాయి అనమాట. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి దీనికి శారీ ఈ రెడ్ బ్లౌజ్ అయితే చేయించుకున్నాను. శారీలో వచ్చిన బ్లౌజ్ పట్టు కదా, పట్టు కొంచెం విడిపోతుంది మనకి స్వెట్ అది పట్టినప్పుడు అని చెప్పి నేనైతే మాక్సిమం ఆల్మోస్ట్ చాలా శారీస్ కి 1-2 శారీస్ కి శారీలో వచ్చిన క్వాలిటీ బ్లౌజే వాడేశాను. మోస్ట్లీ ఇలా పెళ్లి కూతురికి పెళ్లికి మాత్రం రా సిల్క్ తీసుకున్నానండి. మీరు కూడా ఇది ఒక టిప్ అనమాట. రా సిల్క్ తీసుకుని దాని మీద వర్క్ చేయించుకోండి. సో రా సిల్క్ మీద వర్క్ చాలా బాగా కనిపిస్తుంది అండ్ బాగా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట పట్టు దాని మీద కన్నా. నార్మల్ గా పట్టులో కూడా మీరు తీసుకోవచ్చు, కాస్ట్లీ మెటీరియల్స్ ఉంటాయి పట్టులో. శారీలో ఇచ్చింది కాకుండా మళ్ళీ విడిగా మీరు తీసుకుని అయితే స్టిచ్ చేయించుకోండి. నేనైతే పట్టు కన్నా రా సిల్క్ ప్రిఫర్ చేస్తాను. సో ఇది బ్లౌజ్, దీనికి వర్క్ చేయించాను అనమాట. సో బ్లౌజ్ అయితే రా సిల్క్ తీసుకున్నాను, ఐ మీన్ మెటీరియల్. కానీ హ్యాండ్స్ కి మాత్రం శారీలో వస్తుంది కదా బ్లౌజ్, దానికి వచ్చిన పట్టు క్లాత్, ఐ మీన్ మనకి శారీలో బార్డర్ ఏమొచ్చిందో అదే వచ్చిందనమాట. అదే వేసేసుకున్నాను, ఇలాగా వేయించేసుకున్నాను. కానీ వేయించుకున్నాక ఇలా ఎడ్జెస్ లో అయితే ఇలా వర్క్ చేయించాను అనమాట. మళ్ళీ ఇక్కడ రా సిల్క్ క్లాత్ యాడ్ చేసి. అండ్ ఫ్రంట్ వచ్చేసి నెక్ ఇలా పెట్టించుకున్నాను. నెక్కి ఈ షేప్ కట్ వర్క్ షేప్ వచ్చేటట్టు. అండ్ ఇక్కడ ఫ్రంట్ కూడా వర్క్ వచ్చింది. అండ్ బ్యాక్ హైలైట్ అనమాట. సో బ్యాక్ ఏంటంటే ఇలా సైడ్స్ ఇలా వచ్చి సైడ్స్ అంతా వర్క్ వస్తుంది. అండ్ నెక్ లైన్ చుట్టూ నెక్ ఇలా షేప్ పెట్టించుకున్నాను. అండ్ ఇట్ సైడ్ వర్క్ వస్తుంది. అండ్ మొత్తం బ్లౌజ్ అంతా ఇలాగా బుటీస్ వస్తాయి అనమాట. ఫ్రంట్ ఓన్లీ ఈ సైడ్ చేయించానండి, లైక్ షోల్డర్ అండ్ నెక్ వస్తుంది. సో నేను మ్యాక్సిమం అన్ని బ్లౌజెస్ కొంచెం డిఫరెంట్ స్టైల్స్లో చేయించా. కొన్నిటికి నెక్ లైన్ చేయించాకు, ఇది డిఫరెంట్గా ఇలాగ షోల్డర్ దగ్గర చేయించాను, కొన్నిటికి అక్కడక్కడ బుటీస్, అలా చాలా డిఫరెంట్గా చేయించాను. ఎప్పుడైనా కుదిరితే మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నా పెళ్ళికి నేను తీసుకున్న బ్లౌజెస్ వర్క్స్ అన్ని కావాలంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఓన్లీ బ్లౌజెస్ కలెక్షన్ అండ్ నేను వర్క్స్ ఎలా చేయించుకున్నాను అన్నీ అయితే ఆ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను మీకు. సో ఇది వచ్చేసి బ్లౌజ్, నాకైతే చాలా నచ్చింది అండ్ వేసుకున్నాక కూడా లుక్ చాలా బాగుందన్నమాట. సో మనకి శారీ ఇది లైట్ వచ్చింది కాబట్టి ఇది డార్క్ వచ్చేసరికి మనకి కట్టుకున్నప్పుడు చాలా బాగుందన్నమాట. సో ఎప్పుడైనా మనకి లైట్ కలర్ని డార్క్ కలర్ కొంచెం ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. సో అందుకే డార్క్ అండ్ లైట్ కలర్స్ ఆర్ ద బెస్ట్ కాంబినేషన్ అనమాట.
సో దిస్ ఈజ్ మై పెళ్లి కూతురు అవుట్ఫిట్ అన్నమాట. నెక్స్ట్ అవుట్ఫిట్ నా పెళ్లి శారీ అన్నమాట. నేను పెళ్లికి అంటే గౌరీ పూజకి అలాగే పెళ్లికి ఒకటే శారీ తీసుకున్నాను. ఐ మీన్ ఒకటే శారీ కట్టుకున్నాను. శారీ తీసుకోవటం 2 శారీస్ తీసుకున్నా. బట్ నాకు మేకప్ చేసే ఆవిడ ఏమన్నారంటే ఒకటే శారీ కట్టుకోండి, సో ఫొటోస్ అవి మీకు కంగారు లేకుండా దిగొచ్చు అన్నారు. అండ్ నాకు టైం కూడా లేదు నిజంగానే గౌరీ పూజకి పెళ్లికి. సో అందుకే ఇదే శారీ కట్టుకున్నాను. అండ్ మాకు పెళ్లికి మొత్తం ఒకటే శారీ వేసుకుంటాం. జీలకర్ర బెల్లం పెట్టాక శారీ మార్చాలి అలా ఏం ఉండదండి మాకు. సో అందుకే ఇదే నా పెళ్లి శారీ అన్నమాట. నేను రెడ్ తీసుకోవాలి అని ముందే ఫిక్స్ అయ్యాను. సో అందుకే నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా రెడ్ మాత్రమే చూసుకున్నాను షాప్స్ లో. సో రెడ్డే ప్రిఫర్ చేద్దామని అయితే. సో కాస్ట్యూమ్ అయితే ఐ మీన్ శారీ అయితే చూపించేస్తాను మీకు. సో ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను మీకు. సో నేను చేయించుకున్నప్పుడు వర్క్ సిల్వర్ అండ్ గోల్డ్ లో మాత్రమే చేయించుకోవాలి అనుకున్నాను. ఎందుకంటే నా శారీలో సిల్వర్ గోల్డ్ 2 వచ్చాయి అనమాట. సో నా శారీకి కూడా ఇలా బుటీస్ వచ్చినాయి. అందుకే ఇలా అయితే డిజైన్ చేయించుకున్నాను. సో హ్యాండ్స్ కి ఇలా వచ్చింది, 2 హ్యాండ్స్ కి. సో వర్క్ మీకు కనిపిస్తుంది కదా. సో బ్యాక్ వచ్చేసి ఓన్లీ నెక్ లైన్ అండ్ ఇలా అక్కడక్కడ బుటీస్ చేయించుకున్నాను. ఎందుకంటే అలాగో వెనకాల మేలు ముసుగు వచ్చేస్తుంది అనమాట. సో అందుకే ఇలా చేయించుకున్నాను సింపుల్ గా. అండ్ ఫ్రంట్ నెక్ ఒక సైడ్ 1 సైడ్ ఇలా వస్తుంది. అండ్ దీనికి డోరీస్ కూడా చేయించుకున్నానండి. సో దిస్ ఈజ్ మై బ్లౌజ్ అన్నమాట, పెళ్లి బ్లౌజ్. అయితే పెళ్లికి మేలు ముసుగు అని ఉంటుంది కదా, అది వేసుకుంటాము. సో నేను అది రెడ్డే తీసుకున్నాను. ఎందుకంటే నాకు శారీ బ్లౌజ్ అన్ని రెడ్ కాబట్టి రెడ్ లోనే తీసుకున్నాను. అది మీకు చూపిద్దామంటే నాకు ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు, అందుకే చూపించట్లేదు. బట్ పిక్ యాడ్ చేస్తాను కాబట్టి దాంట్లో మీకు తెలుస్తుంది. ఇది వచ్చేసి శారీ అన్నమాట. ఫుల్ రెడ్ కలర్, మొత్తం అంతా రెడ్ కలర్ శారీయే. పెద్ద బార్డర్ వచ్చిందండి. ఇప్పుడు మొత్తం పెద్ద బార్డర్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద బార్డర్ వచ్చింది కింద సైడ్. అండ్ పైన సైడ్ వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వచ్చింది. సో దీనికి మొత్తం ఇలాగా సిల్వర్ అండ్ గోల్డ్ లో మొత్తం డిజైన్ వచ్చింది అనమాట. సిల్వర్ బుటీస్ అండ్ గోల్డ్ లో చుట్టూరు. సో ఇది వచ్చేసి పెళ్లి శారీ. సో దీని పిక్ కూడా నేను పక్కన అటాచ్ చేస్తాను, సో దట్ మీకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఇవన్నీ నా అవుట్ఫిట్స్ అండి, నేను పెళ్లికి వేసుకున్నవి. సో మీకు ఈ అన్ని అవుట్ఫిట్స్ లో ఏ అవుట్ఫిట్ మీ ఫేవరెట్ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకైతే మెహందీ అవుట్ఫిట్ కి ఐ మీన్ అన్ని అవుట్ఫిట్స్ బాగున్నాయని చెప్పారు. బట్ మెహందీ అవుట్ఫిట్ అండ్ అలాగే నా లుక్, నా జ్యువెలరీ, నా హెయిర్ స్టైల్ అన్నిటికి అయితే చాలా అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. నేను పిక్స్ యాడ్ చేస్తాను కాబట్టి మీరు కూడా చూడొచ్చు. సో మీకు ఈ 4 లో ఏది ఫేవరెటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. నాకు కూడా నా మెహందీ లుక్ మొత్తం చాలా నచ్చింది. సో మీరు కూడా చెప్పండి.